ఎస్ఆర్హెచ్ ఆటగాళ్లు ఒక పక్క చెలరేగుతున్నారు. కిస్మిస్ కిసాన్ సెంచరీ కొడితే శివమ్మావి తన మాయాజాలంతో ఏకంగా 7 వికెట్లు తీశాడు. ఇంకో పక్క ఎస్ఆర్హెచ్ సారథి ఆస్ట్రేలియా వారధైన ప్యాట్ కమిన్స్ T20 వరల్డ్ కప్ కి ఇంజరీ వల్ల పూర్తిగా దూరమయ్యాడు. మరి ఐపీఎల్ లో ఆడతాడా? కమిన్స్ ఐపీఎల్ లో స్టార్టింగ్ మ్యాచెస్ ఆడిపోయిన ఎస్ఆర్హెచ్ కి ప్లస్సే. ఎందుకంటే చెప్పేస్తారు అన్ని ఇప్పుడు చెప్తే లాస్ట్ దగ్గర చూస్తారు, అందుకే లాస్ట్ చెప్తాను. రాజశేఖర్ గారి గోటీల ఫ్యాక్టరీలో జాబ్ కావాలనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. రీసెంట్ గా జరుగుతున్న రంజీ ట్రోఫీలో ఎస్ఆర్హెచ్ పేరిన శివమ్మావి ఎక్సలెంట్ గా పర్ఫామ్ చేశాడు. విదర్భాకి అండ్ యూపీకి మధ్య జరిగిన మ్యాచ్ లో శివమ్మావి 18 ఓవర్స్ లో 15 రన్స్ ఇచ్చి 7 వికెట్స్ తీశాడు. అండ్ తన ఎకానమీ 3.3 గా ఉంది. ఇందులో 2 మెయిడెన్ ఓవర్స్ ఉన్నాయి. ఈ మ్యాచ్ లో విదర్భ టీం కి కెప్టెన్ గా హర్ష్ దూబే ఉన్నాడు. అండ్ తను ఫస్ట్ ఇన్నింగ్స్ లో 6 వికెట్స్ తీశాడు. నెక్స్ట్ యూపీ టీం నుండి శివమ్మావి ఫస్ట్ ఇన్నింగ్స్ లో 7 వికెట్స్ తీసి బదులిచ్చాడు. సెకండ్ ఇన్నింగ్స్ లో దూబే 1 వికెట్ తీశాడు అండ్ 14 బాల్స్ లో 17 రన్స్ కొట్టేసి మ్యాచ్ ని ఫినిష్ చేశాడు. ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ 5th T20 మ్యాచ్ లో ఇషాన్ కిషాన్ సెంచరీతో చెలరేగాడు. తను 42 బాల్స్ లోనే 103 రన్స్ కొట్టేశాడు. బ్యాకప్ వికెట్ కీపర్ గా ఇషాన్ ని సెలెక్ట్ చేశారు. బట్ తను ఇప్పుడు మెయిన్ వికెట్ కీపర్ గా మారిపోయాడు. ఈ సెంచరీ ద్వారా ఇషాన్ కిషాన్ అరుదైన గంతని సాధించాడు. తనకి ఓడిఎస్ లో డబుల్ సెంచరీ ఉంది అండ్ T20s లో సెంచరీ ఉంది. ఇంటర్నేషనల్ క్రికెట్ లో కేవలం 6 ప్లేయర్స్ మాత్రమే ఈ గంటను సాధించారు. అండ్ ఇండియన్ ప్లేయర్స్ లో కేవలం రోహిత్ శర్మ అండ్ శుభ్మన్ గిల్ మాత్రమే ఉన్నారు. ఇప్పుడు ఇషాన్ కిషాన్ ఈ లిస్ట్ లోకి యాడ్ అయ్యాడు. తను ఆడిన ఇన్నింగ్స్ గురించి కంప్లీట్ మ్యాచ్ రివ్యూ చేశాను, ఎన్కార్డ్ చేశాను, చెక్ చేయండి. ప్యాట్ కమిన్స్ కి ఇంజరీ అయింది అండ్ ఇంగ్లాండ్ సిరీస్ లో కేవలం 1 మ్యాచ్ మాత్రమే ఆడాడు. T20 వరల్డ్ కప్ స్క్వాడ్ లో తన నేమ్ ని ఇంక్లూడ్ చేశారు. ఆ టైం కి రికవర్ అవుతారని చెప్పారు. రీసెంట్ గా వరల్డ్ కప్ స్క్వాడ్ లో ఫస్ట్ మ్యాచ్ కి రూల్ అయ్యడం, మిగతా మ్యాచ్ లో ఆడదని రిపోర్ట్స్ వచ్చాయి. బట్ తనైతే కంప్లీట్ గా T20 వరల్డ్ కప్ కి దూరం అయ్యాడు. అండ్ 1 వీక్ గ్యాప్ లోనే ఐపీఎల్ ఉంది. ఆ టైం కి రికవర్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ తనకి ఏ మాత్రం మిగిలిన్నా రెస్ట్ ఇవ్వడం బెటర్. అండ్ ఈ టైంలో ఎస్ఆర్హెచ్ టీం కొత్త కెప్టెన్ ని గ్రూమ్ చేసుకోవాలి. ఒకవేళ కమిన్స్ ఆడకపోతే ఫారెన్ ప్లేయర్స్ కి ఛాన్స్ వస్తుంది. లివింగ్ స్టోన్, బేడెన్ కాస్ట్, జాక్ ఎడ్వర్డ్స్ లాంటి ప్లేయర్స్ కి ఛాన్స్ ఇచ్చి టెస్ట్ చేయాలి. ఎవరు బాగా ఆడితే వాళ్ళని కంటిన్యూ చేస్తారు. సో ప్యాట్ కమిన్స్ కొన్ని మ్యాచెస్ మిస్ అయినా కొత్త కెప్టెన్ ని గ్రూమ్ చేసుకునే ఛాన్స్ వస్తుంది అండ్ కొత్త ప్లేయర్స్ కి అవకాశం వస్తుంది. ఈ విధంగా కమిన్స్ ఆడకపోయినా ఎస్ఆర్హెచ్ కి ప్లస్ అవుతుంది నేను అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చెప్పండి, పర్లేదు కానీ హైప్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వాలి కానీ గంట కొట్టండి. మీ ఛానల్లో వీడియోస్ చాలా బాగున్నాయండి, సబ్స్క్రైబ్ చెయ్యండి. ఏం మాట్లాడుతున్నారు మీరు? వీడియోస్ బాగుంటే ఎవరైనా చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేస్తారా? గంట కొట్టండి. మీరు నన్ను మరీ ఇబ్బంది పెట్టేస్తున్నారు. సరే సబ్స్క్రైబ్ చేస్తా.